సాగు చేసే ప్రతి గుంట భూమికి రైతు బంధు అందించాలి. ఐటీ రిటర్న్తో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం రైతు భరోసా ఐటీ రిటర్న్తో సంబంధం లేకుండా ఇవ్వాలని రైతులు కోరారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై రైతుల అభిప్రాయ సేకరణపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట పెట్టుబడి కోసం ఇచ్చే రైతు భరోసాను ఎలాంటి ఐటీ రిటర్న్తో సంబంధం లేకుండా ఇవ్వాలని, 5 ఎకరాల వరకు కొంతమంది ఇవ్వాలని కోరగా, 10 ఎకరాల వరకు రైతు బంధు వర్తింపజేయాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో రైతుల అభిప్రాయాలు సేకరించడం జరిగిందని, అధికారుల సమక్షంలో వారి అభిప్రాయాలను రికార్డులో నమోదు చేసి, ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చీఫ్ ఆడిటర్ మనోజ్ కుమార్, ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, సీఈఓ ప్రకాష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మడుగూరి సమ్మిరెడ్డి, గెల్లు మల్లయ్య, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, ఏఏఓ శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మరి అధికారులకు మరి వీరు కూడా గవర్నమెంట్కు మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు కానీ ఈ ప్రతిపాదనలు మీరు మరి ముందుంచి మరి రైతుల యొక్క అభిప్రాయాలు అమలయ్యేటట్టుగా చూడాల్సిందిగా అధికారులు కూడా కోరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంటే పోటీ కాదు అయితే నీకు 15 ఎకరాలు ఉండదు, నీకు 2 ఎకరాలు ఉంటుంది, నాకు 6 ఎకరాలు ఉంటుంది, నీకు 1 ఎకరాలు. ఎంత అయితే పడుతుంది అట్లంటే నాకు ఇక్కడ 20 ఎకరాలు అనుకుని 5 ఎకరాలు 2 గుంటలు భూమి 2 గుంటల భూమి అట్లా మరి కోట్లలో పోతుంది. మరి సౌండ్ పోయి 15 లక్షలకి ఎకరమీటర్ అంటే వాడు గుర్తిస్తుంది. అందుకని ఏమంటామంటే మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ 100 ఎకరాల భూములను కలిసి ఏదైతే రైతుకు 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి అంటే ఆ ఉన్న కాడికి ఆ రైతుకి ఎత్తులో అంతా కట్టుబడి ఏదైతే దుర్గులో దున్నానికి అన్నిటికీ సాగు చేసుకోవాలి ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు నేను ఏమంటా అది 10 ఎకరాల వరకు అంటావు, నేను 5 ఎకరాలు 5 ఎకరాలు నాకు కొడుకు చేయగలను, మరి నాకు దాంతో సాగు వాడికి 5 ఎకరాలు చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ రేటు పెంచింది. మళ్ళీ నువ్వు ఇచ్చే 10,000 గురించి మళ్ళీ వాడికి 50,000 కట్టి మళ్ళీ వాడికి ఇచ్చేది మేకలు వచ్చి ఏదో బిగినట్టు అవుతుంది. అంతేకాదు మరి అందరూ రైతులమే, ఎవరైనా జంతువులా దున్నుకునే సంబంధం పడాలి. అది మా ఆలోచన. అదే కరెక్ట్. సాగులో ఉన్న భూమికి అందరికీ